అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో తాడి గ్రామం చాలా తీవ్రమైనటువంటి కాలుష్యంలో అల్లాడుతూ ఉంది. ఈరోజే మేము ఒక సర్క్యులర్ చూసాం. గ్రామంలో స్వచ్ఛ దీవెన్ అనేటువంటి పేరుతో ఏదైతే ఆంధ్ర స్వచ్ఛ దీవెన్ అని రకరకాల పేర్లతో క్లీనింగ్ చేస్తున్నారని చూసాం. అయితే తాడిలో చేస్తారనుకున్నాం మేము, కానీ రామ్కి కమర్షియల్ హబ్ ఏదైతే ఉందో డెవలపర్గా ఉన్నటువంటి వాడి దగ్గర అక్కడ క్లీనింగ్ చేస్తారట. ఊరు ప్రజలందరినీ అక్కడ రమ్మన్నారు. పాపం కంపెనీ కాలుష్యంలో ఉందని ఆ కంపెనీని చేస్తారో మరి కాలుష్యానికి గురైన గ్రామాన్ని చేస్తారో అధికారులు తేల్చాలి. తీవ్రమైన కాలుష్యంతో అల్లాడుతున్న తాడి గ్రామంలో క్లీన్ అండ్ క్లీన్ పనులు నిర్వహించాలా, తాడి గ్రామాన్ని సురక్షితమైన ప్రాంతాన్ని తరలించాలని గత 18 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామాన్ని తరలించడానికి చర్యలే. మంచి నీరు, మంచి నేల, మంచి గాలికి మొక్కవస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు తీవ్రమైనటువంటి జబ్బులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రకారమైన గ్రామాన్ని తరలించండి. పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి. స్వయంగా మీరు వచ్చారు ఇక్కడికి, తాడి గ్రామంలో అడుగు పెట్టారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు మీకు అధికారం లేదు. ఇప్పుడు మీరు డిప్యూటీ ముఖ్యమంత్రి. గ్రామాన్ని తరలించడానికి మీరు చర్యలు చేపట్టండి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 2018లో జీవో ఇచ్చారు గ్రామాన్ని తరలిస్తానని. ఆ జీవో అమలుకి నోచుకోలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది. ఈ గ్రామాన్ని తరలించడానికి మీరు ఇచ్చిన జీవో ప్రకారంగా గ్రామాన్ని ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా అన్నీ తయారు చేసి ఏదైతే గ్రామాన్ని రీసర్వే చేసి అన్నీ గ్రామాన్ని తరలించడానికి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పేరుతో ఏదైతే తాడి గ్రామంలో చేయవలసినటువంటి క్లీన్ అండ్ క్లీన్ శుద్ధి చేయవలసినటువంటి దాన్ని తీసుకెళ్ళి పెద్ద కార్పొరేట్ సంస్థ ఈ మొత్తం డెవలపర్గా ఉన్నటువంటి ఫార్మాసిటీలో డెవలపర్గా ఉన్న రామ్కీలో చేస్తూ ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, అలాగే అధికారి యంత్రాంగాన్ని చెప్తా ఉన్నాం. ఏదైనా క్లీనింగ్ పనులు ఇలాంటివి చేస్తే గ్రామంలో చేయాలి. తీవ్రమైన కాలుష్యంలో ఉన్నటువంటి తాడి గ్రామంలో చేయవలసినటువంటి శుద్ధి చేయవలసినటువంటిది ఇక్కడ స్వచ్ఛ భారత్ చేయవలసినటువంటి స్వచ్ఛతా దీవెన్ ఏమైనా చేయవలసి వస్తే తాడిలో చేయాలి. కానీ ఆంధ్ర స్వచ్ఛ దీవెన్ అనే రకరకాల పేర్లతో చేస్తున్నటువంటివి పట్కేల్ కార్పొరేట్ సంస్థలో రామ్కీలో చేస్తూ ఉన్నారు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కంట్రోల్లో అన్ని పరిశ్రమల్లో చేయొచ్చు, తప్పులేదు. కానీ తహసీల్దార్ అలాగే ఎంపీడీఓ అధికారి యంత్రాంగం ఏదైతే ఉందో వీళ్ళతో తాడి గ్రామంలో క్లీన్ అండ్ క్లీన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కాకుండా తాడి గ్రామంలో చేస్తున్నట్లుగా ఈఆర్ఓ ఈరోజు సర్క్యులర్ పెట్టి ఇది రామ్కీ హబ్లో ఈరోజు క్లీన్ అండ్ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇదేం రకమైనటువంటి విచిత్రమైనటువంటిది. అందుకని అధికారి యంత్రాంగం చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతుల్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వెంటనే తాడి గ్రామాన్ని కాలుష్య కోరలో నుండి గ్రామాన్ని తరలించండి. తాడి గ్రామంలో మంచి నీరుకి, మంచి నేలకి, మంచి గాలికి మొక్కవస్తున్నటువంటి పరిస్థితి. అనేక జబ్బులతో అల్లాడుతున్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారంగా వెంటనే గ్రామాన్ని తరలించాలని, ఇక్కడే ఏదైతే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దీవెన్ ఉన్నాయో ఇక్కడే క్లీన్ అండ్ క్లీన్ పనులు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో అధికార యంత్రాంగాన్ని ఈ ఊర్లో ఇలాంటి పనులు చేస్తే మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదు. గ్రామాన్ని వెంటనే తరలించడానికి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.